వృద్ధులు మహిళలు ఉప్పెనలా కదిలారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ప్రభంజనమై ఉరికారు. పట్టణాలను మించి గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ పోటెత్తింది. ఒక్కటి మాత్రం నిజం, ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల ఫలితాలను మహిళలు గ్రామీణ ప్రాంత ఓటర్లే నిర్ణయిస్తారు. ప్రభుత్వ సేవలు ఎలా ఉన్నాయి, సంక్షేమం ఎలా ఉంది, ఇదే ప్రామాణికంగా 80% మంది మహిళలు ఓటేశారు. నవరత్నాల పథకాలను జగన్ సర్కార్ ఇంటి గుమ్మం వద్దకే చేర్చింది. గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థతో జగన్ మార్కు పాలన అంటే ఏంటో చూపించారు. మరి మహిళలు గ్రామీణ ప్రాంత ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొనడం ఏం సూచిస్తోంది? సంక్షేమాభివృద్ధి పథకాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు సాధికారిత దిశగా అడుగులు వేశారు. అందుకే ఇంటింటి అభివృద్ధి మరింతగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లుగా వేసేందుకే స్వచ్ఛందంగా తరలివచ్చారు. పేదలు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంగా వారు భావించడం వల్లే ఓటింగ్కు పోటెత్తారా? పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే పోలింగ్ భారీగా నమోదు కావడం వైఎస్ఆర్సీపీ సునామీని సూచిస్తోందా? అధికార పార్టీలో ఉరిమే ఉత్సాహం కనిపిస్తుంటే కూటమి శిబిరంలో ఈ శ్మశాన నిశ్శబ్దం దేనికి సంకేతం? మరోసారి ఫ్యాన్ సునామీ ఖాయమేనా? ఈ అంశాలపైన మనం చర్చించబోతాం. చర్చలోకి వెళ్లే ముందు ఒక్కసారి బొత్స గారు ఏం మాట్లాడారో విందాం. ముఖ్యమంత్రిగా మరోసారి విశాఖ నుంచి సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. ఒకసారి ఆ బయట చూద్దాం. తప్పకుండా ఏదైతే నిన్న ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వం 4వ తారీఖున జూన్ 4ని ఎక్కింపవుద్ది. ఆ డేట్ కూడా ఇంకా రేపు 2 అనౌన్స్ చేస్తాం. ఇక్కడికే జగన్మోహన్ రెడ్డి వస్తారు, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు. విశాఖపట్నంలోనే కన్నుల పండుగ ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో ఆకాంక్షలని నెరవేర్చడమే కాకుండా ఏవైతే ప్రభుత్వంలో జరుగుతున్న రిఫార్మ్స్ ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ అటు విద్యలో కానీ వైద్యంలో కానీ దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలని ముఖ్యంగా విశాఖ విజన్ ఏదైతే ఉందో విజన్ అచీవ్ చేస్తూ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ జూన్ 4 నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది.